ఆధ్యాత్మికత గురించి దేని గురించి అయినా ఒక ప్రశ్న వేయాలనుకుంటే ప్రశ్నతో స్టార్ట్ చేయండి, మనం మొదలు పెట్టుకుందాం. ఏ ప్రశ్న అయినా పర్వాలేదు, స్పిరిచువాలిటీ మీద ఏది ఉన్నా పర్వాలేదు, చెప్పండి చెప్పండి మేడం. శశికళ గారు చెప్పండి. సార్ అంతా శివుడే కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. అవునండి. మరి మిమ్మల్ని ఏమైనా చీమలు కుట్టాయా? లేదు సార్, నాకు మాత్రం కొట్టించలేదు. చెప్పండి చెప్పండి మేడం. అయితే సతీదేవి అక్కడికి వెళ్తారు అని, అలా జరిగిద్ది అని, ఆవిడ చనిపోతారు అని, ఇవన్నీ ముందు తెలుసు కదా శివుడికి. మరి లేదండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దాంట్లోనూ వేలు పెట్టరు. ఆ ప్రాసెస్ అది జరగాల్సినప్పుడు అది జరగనివ్వడమే. దాంట్లో ఇప్పుడు చూడండి, వంట మా కోడలకు వండడం రాదు, మాట మాట్లాడింది అయిపోయింది. దేవుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రసాదం కాశీకి వెళ్ళారు, ఎంత బాగా వండారో భోజనం, మా కోడలకి భోజనం వండడమే రాదు, అయిపోయింది. 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళారు, తినొచ్చు కదా. మా కోడల్ని ఇక్కడ పెడితే ఇలాంటి హోటల్ వారం రోజులు ఎత్తేసుకుంటారు. అలాగా ప్రతి చోటకి వెళ్ళేలాగా శివుడాజ్ఞ లేనిదే అంటే ప్రతి విషయం ఆయన కనుమరగదు. తాను చేసి తన యోగ ధ్యాన నిద్రలోకి వెళ్ళిపోతాడు, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు, ప్రకృతితో మమేకంగా అయి దాన్ని ఉంటాడు. అంతేగాని ఈ పనులు ఏవి ఆయన పట్టించుకోడు, ఆయనకి అనవసరం కూడా, ఏది చూడడు. వినాయకుడన్నా ఏది, ఈ ప్రకృతి ఆయన అయ్యి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రిలయన్స్ అంబానీ, మీ ఊర్లో రిలయన్స్ ఉందా? మా ఊర్లో రిలయన్స్ ఉంది, రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్ జియో మార్ట్ ఉంటుంది కదా, రిలయన్స్ జియో మార్ట్ ఉంది. ఈ జియో మార్ట్ లో పనిచేసే కనీసం మేనేజర్ పేరైనా రిలయన్స్ అంబానీకి తెలుస్తుందా? అర్థమైందా? ఏలూరులో, ఆంధ్రప్రదేశ్లో, ఏలూరు జిల్లాలో, ఏలూరు ఒక ఊర్లో రిలయన్స్ పెద్దగా ఉంది. 47 మందో 48 మంది పనిచేస్తున్న ఈ రిలయన్స్ మేనేజరు రిలయన్స్ అంబానీకి అని తెలుస్తుందా? ముఖేష్ అంబానీకి తెలుస్తుందా? చచ్చినా తెలియదు. అలాగే కానీ ఆయన తలుచుకుంటే ఈ మేనేజర్ని తీసేయగలుగుతాడా? ఏకలా తీసేస్తాడు. ఏలూరులో ఎవడరాడు అంటాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే జరుగుతుంది. అంతా ఆయనే ఉన్నాడు కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఇప్పుడు 50,000 అమ్ముతున్న ఫోను 45,000కి ఇవ్వండి అంటే ఇస్తారు అందరూ రిలయన్స్ జియోలో? సేమ్ అంతే, అంతా ఆయనే ఉంటాడు కానీ అన్ని ఆయన చూసుకోవాల్సిన పని లేదు. అన్నిట్లో వేలు పెడితే ఏమవుతారు వాళ్ళు? అత్తమ్మ అవుతారు. ఏమవుతారు? అన్నిట్లో వేలు పెట్టే వాళ్ళు అత్త అంటారు. కాబట్టి అలా వేలు పెట్టడం, ఆయనకి అది పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మన పని మనం చేసుకోవాలి. ఇంకొకటి, ప్రతి వాళ్ళ బ్రతుకు, ప్రతి వాళ్ళ నిర్ణయం, వాళ్ళు తీసుకునే హక్కు, వాళ్ళు తీసుకునే బ్రతుకు ఉంది. అలా అని చెప్పి సతీదేవిని వెళ్ళొద్దన్నాడా? వెళ్ళమని చెప్పాడా? వద్దే బాబు, నువ్వు కూర్చోవే మూల నా పక్కన మెడిటేషన్ చేసుకుని, నువ్వు ఎప్పుడు పూలు కోసుకుని జడలో ఎట్టుకుంటావు కదా, జడలో పెట్టుకో అన్నాడు. నిన్నన్నారు, ఇక్కడ మళ్ళీ ఇగో ఆవిడ్ని అన్నారని కాదు, నిన్నన్నారు. నిన్ను పెళ్ళలేదు, అందరినీ పిలిచారు, విమానాలు పైనుంచి వెళ్ళిపోతున్నారు, జట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, పైనుంచి చంద్రుడు వాళ్ళ చుట్టాలు నా అక్క చెల్లెళ్ళు, నిన్ను పిల్లపోతే ఎలా అని వెళ్ళింది. వారించాడా వద్దే బాబు అని? అయినా కూడా ఇక్కడ సమస్య ఏంటంటే, చెప్పినా వెళ్తే ఆలాట కూడా మనం ఆడిసినట్టే ఉంటది. కాబట్టి ఎవరాట 11 మంది ఆట. క్రికెట్ లో 11 మంది ఆడాలి, ధోని ఒక్కడే 11 మంది ఆటలో ఆడడం. ఓకేనండి, మంచిది. ఇంకెవరు లేరా ప్రశ్నలు? సరే, దేని మీద డబ్బులు పెడితే మంచి లాభం అవుతుంది? బంగారం మీద, ఇల్లు మీద, స్థలం మీద? చెప్పండి మేడం శ్రవంతి గారు. సార్, కర్మ అనేది ఉందా లేదా? ఉంది కదండి. ఇప్పుడు నేను మీతో వీడియోలో మాట్లాడుతున్నాను, ఇది నా కర్మ. నిజంగా చెప్పానండి. కర్మ అంటే మనం చేసే పని అని అర్థం. కర్మ అంటే మనం చేసే పని. జాగ్రత్తగా వినండి, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. జాగ్రత్తగా. ఇప్పుడు నేను రిలయన్స్ లో పనిచేశాను, పని చేసినందుకు నాకు జీతం అవుతుంది, అది నా కర్మ.
నేను ఏ పని చేస్తే అది నా కర్మ. నేను రోజు పొద్దున్నే మంచినీళ్ళు తాగుతున్నాను అంటే ఆరోగ్యంగా ఉంటాను, ఇది నా కర్మ. నేను మంచినీళ్ళు తాగలేదు, నాకు ఫ్రీ మోషన్ అవ్వదు, పైల్స్ వస్తాయి, ఇది నా కర్మ. కర్మ అంటే మనం చేసే పని అన్నది. మళ్ళీ ఇందులో భగవద్గీతలో ప్రారంభ కర్మలో, ఆగామి కర్మలో, సంచిత కర్మలు అని మూడు వేరే చేత. అవునా? ప్రారంభ కర్మలు అంటాడా, ఆగామి కర్మలు అంటాడా, సంచిత కర్మలు అంటాడా? సంచిత కర్మలు అంటే ఈ జన్మలో మనం చేసుకున్నవన్నీ సంచులు అయితే సంచిత కర్మలు. ఇలా కొన్ని కర్మలు ఉంటాయి. ఏం వద్దు మనకిద్దరి జన్మ, అసలు వద్దు. ఈ జన్మలో మీరు ఏం చేస్తారో అది గుర్తుపెట్టుకోండి చాలు. మిగతా జన్మలన్నీ ఒక జాగ్రత్తగా వినండి. మీరు మీ ఇంట్లో రైతులు ఎవరైనా ఉన్నారా? రైతులు ఉన్నారండి శ్రవంతి గారు మీ ఇంట్లో? సరే, రైతులు ఉంటే గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేస్తుంది, తెలుసా మీ అందరికీ? రైతులకు రుణమాఫీ చేస్తుంది. ఎందుకు? పాప మనకి ఎండ ఇప్పుడు అంత, ఎందుకంటే మేము మామిడి చెట్టు పెంచాం, జాగ్రత్తగా వినండి. నిన్న వర్షం మామూలుగా కొట్ల ఇరక్కొట్టేసింది ఏలూరులో, దెబ్బకి మామిడికాయలండి పోయినాయి. నిన్న కూర్చొని ఆలోచిస్తున్నా, అవును కదా కిందటి సంవత్సరం మామిడికాయలు కూలిపోయినాయి, ఈ సంవత్సరం మామిడికాయలు కూలిపోయినాయి. తొక్కలు ఒక చెట్టు మేడ మీద పెంచుతాను నాకేలా ఉంటే, పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు, ఆ వర్షానికి మామిడికాయలండి కూలిపోయినాడు, ఎంత బాధపడతాడు సంవత్సరం అంతా చేసి అని. దానికి గాను రుణమాఫీ పెడతారు. అలాగే మీరు చేసిన కర్మలు కిందటి జన్మ గురించి వద్దు, ఈ జన్మలో ఏం చేసినా మంచి చేయడం మొదలు పెడితే ఇక్కడి నుంచి ఆ కర్మలు తీసివేయబడతాయి. జాగ్రత్తగా వినండి. తిన్నడు తెలుసా మీ అందరికి? తిన్నడు ఎవడో? భక్త కన్నప్పే తిన్నడు. భక్త కన్నప్పగా ఉన్నప్పుడు మాంసం, పంది మాంసం, గింది మాంసం, ఆ మాంసం, ఈ మాంసం వేటగాడిగా ఉన్న ఆయన శివుణ్ణి తెలుసుకొని తన కన్నిచ్చి భక్త కన్నప్పగా అయ్యాడు. భక్త కన్నప్పగా అవ్వగానే తన ముందు చేసిన ఆ తప్పులన్నీ తీసివేయబడతాయి. అంతెందుకు, మనం ఏమైనా నేను మర్డర్ గిడ్ర చేసి జైల్లోకి వెళ్తే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు, తెలుసా మీ అందరికీ? అలాగే మీరు ఇప్పటి వరకు చేసినవన్నీ వదిలేండి, ఇప్పటి నుంచి మంచి చేయడం మొదలు పెట్టండి, ఇప్పటి వరకు చేసినవన్నీ కొట్టివేయబడతాయి. నాది భరోసా. మళ్ళీ ఇప్పుడు బాగా చేసినట్టు యాక్టింగ్ చేసేసి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారంటే కుదరదు. దేవుడు మనకన్నా తెలివైనడు. మీ మనస్సు పూర్తిగా శుద్ధంగా, చంటి పిల్లోడు ప్రేమతో అమ్మ దగ్గరికి వచ్చి పాలు తాగుతున్నప్పుడు మీ మనసులో ఉన్న ఏ ప్రేమ అయితే ఉందో ఆ పిల్లోడి మీద, ఆ ప్రేమ మీ అందరి మీద ఉండగలిగితే మీరు ఇప్పటి వరకు చేసిన మర్డర్లు గిడ్డర్లు అన్నీ పోతాయి. ఒకవేళ ఆ క్షమాభిక్ష కూడా ఉంది, రాష్ట్రపతి క్షమాభిక్ష లాగా. కానీ మన అందరికీ తప్పులు చేయడమే తెలుసు, కానీ కనీసం ఈ రోజు నుంచన్నా మంచి చేద్దాం, ఈ రోజు నుంచైనా మారదాం అనేది మన ఎవరికి లేదు. అందుకే మనది ఎప్పుడు మన కర్మలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో లాస్ట్ టైం నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, గురువు గొప్పనా భగవంతుడు గొప్పనా? ఇద్దరు ఒకటే అని చెప్పాను నేను. గురువు వేరు భగవంతుడు వేరు కాదు, గురువే. చూడండి, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సదాశివుడితో మొదలై శంకరాచార్యుడు మధ్యంగా ఉండి నా గురువుగా నేర్పిన నా గురువు వరకు నమస్కారం అని చెప్పాం. అంటే గురువుకి దేవుడికి తేడా లేదు, ఇద్దరు ఒక్కటైతేనే ఆధ్యాత్మికత. గురువు వేరు, దేవుడు. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. అమ్మ వేరు, దేవుడు వేరా? చచ్చినా కాదు. పాండురంగుడు వచ్చినప్పుడు మనోడు ఏం చెప్పాడు? బయట రాయి మీద నిలబడని చెప్పాడా ఒంటికాలతో? నేను మా అమ్మ నాన్న కాళ్ళు నొక్కుతున్నా, బయట నిలబడు అన్నాడు. దేవుడు ఏమైనా అసహ్యం చేశాడా? నువ్వు వచ్చే జన్మలో నాశనం అయిపోతావని ఏమైనా శాపం పెట్టాడా? అమ్మను మొక్కినా చాలు, మొత్తం మీరు చేసిన పాపాలన్నీ కట్ అయిపోతాయి. మనం నొక్కం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తాం, అంతే తేడా. ఏది చేసినా ప్రేమపూర్వకంగా చేస్తే ఇప్పటి వరకు ఉన్నవన్నీ పోతాయి. మంచిది. చెప్పండి మౌనిక గారు. సార్ దేవుడు అంటే అసలు అర్థమైంది సార్? మంచి ప్రశ్న, ఇది ప్రశ్న. రాసుకోండి, ఎవరు పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. మా హస్బెండ్ అడిగితే సార్ని అడగండి, సార్ అయితే బాగా చెప్తారు అని చెప్తున్నారు. దేవుడు అంటే భర్త అని రాసుకోండి. మీ హస్బెండ్ అన్నారుగా. ధైర్యము సాయము రాసుకోండి, ఇంతే దేవుడు అంటే. ధైర్యము సాయముయే దేవుడు, ఇంకేమీ కాదు. ఆకలిగా ఉన్న మీకు ఒక ముద్ద అన్నం పెట్టి ధైర్యంగా నిలబెడితే ఆడే దేవుడు. హాస్పిటల్లో ఉండి మీకు మన ఇంట్లో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం తీర్చి మనల్ని బతికిస్తే
ఆ ధైర్యం ఇచ్చినందుకు ఆయనే దేవుడు. కడుపు మండిపోయి ఆకలితో మండిపోతున్నప్పుడు ఒక ముద్ద మనకి పెడితే ఆ సాయం చేసినందుకు ఆయనే దేవుడు. దేవుడు అంటే ఎవరు? ధైర్యము సాయమే. కాదు సార్, 10 తలలు ఉన్నాడు దేవుడు, ఆడు రావణాసుడు అవుతాడు. రాముడికి 10 తలలు ఉన్నాయా? చచ్చినా లేవు. సార్ మాయ మంత్రాలు, క్షుద్ర పూజలు, గాల్లో తెగాలి, పుష్పక విమానం ఉండాలా, ఆయన ఎవరు చంపకూడదు, శివుడు కైలాస పర్వతాన్నే ప్రకలించి వేసేయాల, అంత శక్తివంతుడు దేవుడా. రాముడు చంపేశాడు ఆయన. రాముడికి ఏమీ లేవు. రాముడికి ఏమైనా మంత్రాలు వచ్చండి? మంత్రాలు వస్తే సీత అని గుంట్లు ఎందుకు బాదుకుంటాడు? దెబ్బకి ఎక్కడుందో సీతని బైనాకులంలో చూసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు కదా. ధైర్యము సాయమే దేవుడు. మీ అందరికీ సాయం చేసినందుకే ఆ భగవంతుడు అయ్యాడు. మీకు ఆ భగవంతుడు సాయం చేయకపోతే మీరు అందరూ ఏం చేస్తారు? మతం మారిపోతారు. సింపుల్. ధైర్యము సాయమే దేవుడు, మిగతాది ఏది దేవుడు కాదు. ఓకేనా? మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది సార్? మంచి మంచికి చెడుకి. మనకి పాజిటివ్ గా ఉంటే మంచి, మనకి నెగిటివ్ గా ఉంటే చెడు. ఇప్పుడు చూడండి. మన ఇండియాలో డ్రైవింగ్ ఎటు చేయాలి? లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ చేయాలి. అదే ఇంగ్లాండ్ ఎటు చేయాలి? లెఫ్ట్ సైడ్ చేయాలి. అమెరికాలో ఎటు చేయాలి? రైట్ సైడ్ చేయాలి. మరి ఏది కరెక్ట్, ఏది రాంగ్? జాగ్రత్తగా చూడండి. ఇండియాలో ఒక హిందూ ఒక పెళ్లి చేసుకుంటే ఓకే, 2 పెళ్లి చేసుకుంటే జైల్లో వేసేస్తాం. కానీ అదే ముస్లింలు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చుగా, మరి జైల్లో తోయట్లేదే. మంచి చెడు అనేవి మనకి సౌకర్యంగా ఉన్నంత కాలం మార్చుకుంటాం. ఇది వరకు కూడా చూద్దాం. మీరు ఓటు హక్కు ఇండియాలో ఎంతసేపు ఎప్పటికి ఇస్తారు? ఓటు హక్కు 18 సంవత్సరాలకి. ఇంతవరకు 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండేది తెలుసా మీ అందరికీ? రాజీవ్ గాంధీ ఉన్న టైంలో 21 సంవత్సరాలకు ఉండేది. రాజీవ్ గాంధీ దాన్ని 18 సంవత్సరాలకు మార్చాడు. ఇప్పుడు ఆ ఓటు హక్కుని 16 సంవత్సరాలకు మార్చుదాం అనుకుంటున్నారు. 16 సంవత్సరాలకి. అలా మంచి చెడు అనేది మన దృష్టిలోనే ఉంది. మంచి చెడు అనేది ఏమి లేదు, మన దృష్టి కోణంలోనే ఉంది. నిమిలిత గారు చెప్పండి. సార్ చెప్పండి. ఇంకొకటి సార్, లాభము నష్టం అంటే ఏంటి సార్? లాభము నష్టము అది మనకి లాభము నష్టం అంటే మనకు ఉపయోగపడితే లాభము, మనకు ఉపయోగపడకపోతే నష్టము. మీకు లాభం అనేది నాకు నష్టం అవుతుంది, అవునా? ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు, కేజీ యాపిల్ 1000కి అమ్మాలా, నాకు 1500కి అమ్మారు, అది మీకు లాభం. కేజీ యాపిల్ 1000కి కొనాలా, నేను 1500కి కొనాను, నాకు నష్టం. మీకు లాభం అయితే నాకు నష్టం అవుద్ది. అర్థమైందా? మీకు మంచి కూరితే అది లాభము, నాకు చెడు కూరితే అది నాకు నష్టం. లాభము నష్టము ఇవన్నీ మీకు ఉపయోగపడ్డాయా లేబో మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి, వేరే దాని మీద ఏదో ఆధారపడి. సార్ ఒక చిన్న ఇది షేర్ చేసుకుంటాను సార్. చెప్పండి. ఇది మా హస్బెండ్ ఇది రోజు ఇది చేస్తారు సార్, శక్తి సూత్రక్రియ. శక్తి సూత్రక్రియ. చెప్పండి. అది చేసినప్పుడు నిన్న ఎడమ కుడి అయినట్టు, కుడి ఎడమ అయినట్టుగా అనిపించిందంట. సూపర్ పని చేసిందండి, బాగా పని చేసింది. అంటే ఆయన రోజు చేస్తారు సార్, నేనే చేయను కానీ. అంటే మీకు ఇప్పుడు ఇక విషయం ఏంటంటే శక్తి సూత్రక్రియ మీలోకి వెళ్ళిపోయింది అనమాట, ఆయనలోకి వెళ్ళిపోయింది. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, జాగ్రత్తగా వాడుకున్నాను. అద్భుతంగా పనిచేస్తుంది. మంచిది. నిమిలిత గారు చెప్పండి. సార్ ఒక చిన్న డౌట్ సార్, అది రాక్షసులు దేవతలు కొట్టుకుంటారు అని ఉండేది కదా, యుద్ధాలు ఉండేవి. అవునండి. ఇప్పుడు కూడా ఉంది కదా, ఇజ్రాయిల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి కదా, ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయి. చెప్పండి. పాతాళ లోకం అంటే అమెరికా అని అర్థం, జాగ్రత్తగా వినండి. పాతాళ లోకం అంటే భూమి లోపల ఉన్న లోకం అని కాదు, అమెరికా. భూమికి కింద ఉన్న లోకం, మనకి కింద ఏమున్నది? అమెరికా. పాతాళ లోకం అంటే భూమి లోపలని కాదు మన దృష్టిలో, భూమి కింద. భూమి పైన మనం ఉంటే కింద అమెరికా ఉంటది. పాతాళ లోకం అంటే అమెరికా. అమెరికాలో ఇంతవరకు కొట్టుకునేవారు, అది పాతాళ లోకం. అంటే మనకి లోకాలు అంటారు కదా. అందుకే పాతాళ లేదు. పాతాళ లోకం అంటే భూమికి కింద ఉన్న లోకమే పాతాళ లోకం. భారతదేశానికి కింద ఉన్న లోకం పాతాళం. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చెప్పారు కదా ఆంజనేయ స్వామి వేరు శివుడు వేరు అని. అంటే కొంతమంది ఏమంటారంటే శివుడి అంశనే ఆంజనేయ స్వామి అంటారు. మరి నిజమే కదా, జాగ్రత్తగా వినండి. నన్ను అందరూ మా వాళ్ళు చాలా మంది మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గురువు గారు వేరు వేరు కాదు, మీరు ఇద్దరు ఒకేలాగా ఉంటారు అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన స్టైలు నా స్టైలు ఒకేలా స్టైల్ ఉంటది.
కాబట్టి మీ ఇద్దరు ఒకటి కాదు ఒకటని. శివుడు స్టైలు, ఆంజనేయ స్వామి స్టైల్. ఇంకొక విషయం చెప్తాను మీ అందరికి. సంగీతం ఇప్పటి వరకు బతుకుతుంది ఎవరి వల్ల? అంటే పాడే వాళ్ళ వల్ల, అంటే ఎక్కువ ఫేమస్ అవ్వడం వల్ల. ఆంజనేయ స్వామి, రాసుకోండి, మీ ఎవ్వడికి తెలియదు. ఆంజనేయ స్వామి సంగీతం, శివుడు సంగీతం, శివుడు భరతనాట్యం. శివుడు ధ్యానం కనిపెట్టింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర పిణదానం, ఇవన్నీ శివుడైనా కనిపెట్టింది. ధ్యానం ఆంజనేయ స్వామి ఇలా చేసుకుని ఎప్పుడు కూర్చున్నట్టు గమనించారా? మిగతా ఎవరో చేయరు. యుద్ధం కనిపెట్టింది శివుడేనా? యుద్ధం పరశురాముడికి నేర్పింది శివుడు. అలాంటి యుద్ధం మళ్ళీ ఆంజనేయ స్వామి చేస్తాడు. అలా ఇద్దరికి కోయిన్సిడెంట్ అవడం వల్ల ఇద్దరు ఒకటే, వేరు కాదు అని వచ్చిందనమాట. అంతే, ఏమీ లేదు. శేఖర్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 22 years ఉన్నప్పుడు మా అల్లుడు చనిపోయాడు సార్. అంటే 2 years కింద చనిపోయాడు. అయితే నార్మల్ గా కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఇలా అయ్యిందని అన్నారు. అయితే జనాలు దిష్టి వల్ల అట్లా అయ్యింది, జనాలు ఇలా మంత్రాలు చేసి అన్నారు. అసలు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరికి డిస్టర్బ్ చేయరు సార్, చాలా మంచి వ్యక్తులు. అలా ఎందుకు అయిందని నాకు క్వశ్చన్ మార్క్ ఉన్నది సార్ 2 years నుంచి. అంటే ఇక్కడ ఒక సమస్య. పూజలు గీజలు క్షుద్ర పూజలు అవి ఉంటాయి కానీ ఇక్కడ వరకు రావు. వేరే బయట ఇక్కడ ఉండవు. అది హిమాలయాల్లో అట్లా ఉంటే మన దగ్గర వరకు రావు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తన టైం అయిపోయింది అంతేగాని ఇల్లు కట్టడం వల్ల, జాగ్రత్తగా వినండి, ఇల్లు కట్టడం వల్ల ఇలా జరిగింది, ఈ సమస్య వల్ల ఇలా జరిగింది అనేది ఎక్కడ ఉండదు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. తన ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంతేగాని మనకి ఎవరు క్షుద్ర పూజలు చేయండి. ఒకసారి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ. చేతపడి, చిల్లంగి, క్షుద్ర పూజలు, పనికిరాని వాళ్ళ మీద, అలుపుల మీద, అంటే ఇప్పుడు నేను అలుపుండే కదా, మన అందరి మీద ఎవడ చేసిన వాడి ఎనర్జీ పోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్షుద్ర పూజ, సిల్లంగి, బాణామతి ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ అక్కడ హిమాలయ పర్వతం నుంచి వస్తే మన మీద వాళ్ళు చేయరు. మన మీద చేస్తే వాళ్ళ శక్తి, అలుపుడు మీద పెద్ద బాణం వదిలినందుకు శక్తి పోతుంది అది. కాబట్టి నాకు తెలిసి సాధ్యమైనంత మన మీద ఎవరు చేయరు. కాబట్టి అది నాకు టైం అయిపోవడం వల్ల అయ్యారు. కానీ ఇల్లు కట్టడం వల్ల ఇంకొక విషయం, ఇల్లు మన కన్న తల్లి. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇంటికే రావాలి. కాబట్టి ఇల్లు కట్టడం ద్వారా మోసం జరిగేది అనేది అది లేదు. మనకు టైం అయిపోయింది అంతే, కానీ దానివల్ల ఏం కాదు, నిశ్చింతగా. ఓకే ఓకే. అంటే నార్మల్ గా మనం అసలు కంటి చూపు చూస్తేనే నార్మల్ గా డిస్ట్ అయింది, అట్లా నజరైంది అంటారు కదా సార్. నార్మల్ గా అంటే అప్పటి వరకు ఉన్న వ్యక్తి ఖాళీ, కొంతమంది చూడంగానే ఇమీడియట్ గా స్టమక్ పెయిన్ రావడం అట్లా అవుతుంది కదా. దిష్టి అనేది కొంచెం ఉంది, కానీ మనం అద్భుతంగా మనం ధ్యాన ప్రక్రియ అది చేసి దాన్ని తొలగించుకోవచ్చు. దిష్టి ఉంటుంది ధ్యానం. ఇప్పుడు సింపుల్ గా నేను ఎప్పుడు చెప్తాను, నా ఫ్రెండ్స్ ఏమన్నారు సాక్ష్యం, వీరేంద్ర, మౌళి. నేను మంచి మంచి డ్రెస్సులు కొంటాను అనమాట. ఇప్పుడు మంచి బట్టలు కొంటాను, కాస్ట్యూమ్స్ కొని వేసుకున్నప్పుడు, గురు భలే బట్టలు కొంటావు గురు అన్నాడు. సంవత్సరం వరకు బట్టలు కొనలేదండి ఆడన్న మాటకి. ఆడి పేరు మనకు అనవసరం. ఒకడో గురు భలే బట్టలు కొంటావు గురు అన్నాడు. సంవత్సరం వరకు బట్టలు కొంటే ఒట్టు, డబ్బులు ఉన్నా కూడా బట్టలు కొనలేపాయి. విషయం ఏంటంటే ఉంటది, కానీ మనం ధ్యాన ప్రక్రియలో ఉంటే వాటన్నిటి నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. చెప్పండి సార్. బ్రహ్మ గురించి చెప్తూ ఉంటారు కదా, కొన్ని సంవత్సరాలు బ్రహ్మ మారుతూ ఉంటారు కదా. ఆంజనేయ స్వామి బ్రహ్మ. ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు రావడం వల్ల ఏవేవి మార్పులు సంభవిస్తాయి? ఏ మార్పులు సంభవించవండి. ఇది తెలుసుకోవడం వల్ల ఒకటే, ఒక మనిషిగా, ఒక చెంచల బుద్ధి అయిన కోతిగా ఎందుకు పనికిరాదు. కోతిలో ఉన్నావేంట్రా, కోతి బుద్ధి ఏంట్రా, అందంగా లేకపోతే కోతిలో ఉన్నా అంటాం. ఆడ అటు ఇటు పరుగుతూ గెంతెత్తుంటే కోతిలా చేస్తున్నావేంట్రా అంటాం. ఆడ కోతిగాడు రాడు, ఎప్పుడు గోడలో దూకుతాడని తిట్టాం. ఇలా తిట్టినా అసలు మనిషి రూపమే కాని ఒక మనిషి స్థిరంగా, బలంగా, దృఢంగా ఒక మనిషికి సాయం చేసి, ఒక మనిషి ఇక్కట్లు తీర్చి, భారతదేశానికి గొప్పగా నిలిచి, రామాయణంలో ఒక భాగంగా నిలబడి చివరికి బ్రహ్మ కూడా అయ్యే స్థితికి ఆయనే చేరాడంటే ఒక కోతి, మనిషిగా పుట్టిన మనం కూడా బ్రహ్మ స్థితికి చేరొచ్చు అని నేర్చుకోవడానికి అదంతా. అర్థమైందా? మనం కూడా బ్రహ్మ అవ్వచ్చు. ఎందుకు బ్రహ్మ? మీకు ఇంకో విషయం సాగరికి తెలుసా లేదో, శివుడు మనిషి తెలుసా మీ అందరికి? శివుడు ఒక మనిషి. శివుడు దేవుడు కాదు, తర్వాత దేవుడు అయ్యాడు. గాంధీ తాత ఎలా ఉన్నాడో, గాంధీ తాత మీ అందరికి తాత
గాంధీ తాత మీ అందరికి తాత, ఎవరికి తాత కాదు. మా అమ్మ తాత అంటది, మా నాన్న తాత అంటాడు, నేను తాత అంటాను, అందరికీ తాత గాంధీ తాత. ఆయన స్వతంత్రం తెచ్చాడు కాబట్టి మన ఇంట్లో ఒకటిగా చేసుకోవడానికి ఆయన తాత అని చెప్పాం. అలాగే శివుడు యోగా కనిపెట్టాడు, భరతనాట్యం కనిపెట్టాడు, ధ్యానం కనిపెట్టాడు, యుద్ధం కనిపెట్టాడు, మెడిసిన్ కనిపెట్టాడు, అక్షరాలు కనిపెట్టాడు, వేదం కనిపెట్టాడు, భాష కనిపెట్టాడు. ఇన్ని కనిపెట్టినందుకు ఒక మనిషి జీవితంలో ఎవడు చేయలేనివన్నీ ఒక జీవితంలో చేసేసినందుకు గాను మనం అందరం ఆయన దేవుని చేసాం. దేవుని చేసినందుకు గాను ఆయన ట్రైన్ ట్రావెలర్ అది అనేది వేరే విషయం కాబట్టి మనం చెప్పలేం. అందుకే ఆయన ఆ తర్వాత దేవుడు అయ్యాడు. ఆయన మనిషి, ఆయన మంచి విషయం. చెప్పండి సునీత గారు. సార్ నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక నిమిషం అండి. ఇంకొకటి మనిషి అని చెప్పాను, మనిషి అమ్మ కడుపు నుంచి వచ్చాడు, శ్మశానానికి వెళ్తాడు, అంతే అంటారు. అంతే. నరకము, ఏమీ లేదు. స్వర్గము, పూర్వ జన్మ, వచ్చే జన్మ. పెళ్లి చేసుకుంటే నరకం. సార్ సార్ మళ్ళీ అక్కడికి వెళ్తారు మీరు? లేదు లేదు, మళ్ళీ సీరియస్ గా చెప్తున్నారు వినండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే అమ్మ కడుపు నుంచి, ఇంతే. మళ్ళీ స్వర్గలోకం నుంచి వచ్చాడు, భువర్ణలోకం నుంచి వచ్చాడు, సువర్ణలోకం నుంచి వద్దు. మనిషి అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. 2. నరకం ఎక్కడుంది, స్వర్గం ఎక్కడుంది? నరకం స్వర్గం పైన ఎక్కడో లేవు, మన జీవితంలో మనమే చేసుకుంటాం వాటిని. నరకాన్ని స్వర్గాన్ని మనమే తయారు చేసుకుంటాం. మనం భార్య భర్తలు కలిసి ఉంటే అది స్వర్గమే, భార్య భర్తలు ఇద్దరు కొట్టేసుకుంటే అది నరకము. పిల్లోడు మనం చెప్పిన మాట వింటే అది స్వర్గము, పిల్లవాడు మనం చెప్పిన మాట వినకపోతే అది నరకము. స్టాక్స్ లో డబ్బులు పెట్టాము, డబ్బులు పెడితే యుద్ధం వల్ల బాగా రేటు పెరిగింది, అది స్వర్గము. రేపు ఈ రోజు నైట్ ఇజ్రాయిల్ ని కొడతానని, ఈ రోజు నైట్ అమెరికా వాడు కొడతానని చెప్పాడు, ఇరాన్ కొడతాను ఈ రోజు నైట్ అని చెప్పాడు. రేపు పొద్దున అన్ని పడిపోతే అదే నరకము. మనం స్వర్గం నరకం. ఇంకొక విషయం ఉండండి, ఏమండి గ్యాస్ బండ్ల రేట్లు చాలా భయంకరంగా పెరిగి బయట గ్యాస్ బండ్లు దొరకట్లేదా? 5 నెలల్లో మా పాపకి ఏమైనా దాని మీద ప్రాబ్లం పడిందా, గ్యాస్ బండ్ ప్రాబ్లం? స్టాక్స్ ఒకసారి మా ఫ్రెండ్ స్టాక్స్ మీద డబ్బులు పెట్టాడు, స్టాక్స్ మా ఫ్రెండ్ అన్ని పడిపోయాడు, ఒక్క దెబ్బకి పడిపోయినాయి. దెబ్బకి పిచ్చెక్కిపోతాడు మా వాడు ఒకడు, స్టాక్స్ మీద పెట్టి పిచ్చెక్కిపోతాడు. అరే బాబు డబ్బులు తీసుకొని దీని మీద పెట్టాను రా, మెంటలు వచ్చేస్తున్నారా బాబు, 25 లక్షలకి పడిపోయింది దెబ్బ, 25 లక్షలకు పడింది దెబ్బ స్టాక్స్. ఈ విషయం మా పిల్లకి ఏమో తెలుసా? అంటే ఏంటి, స్వర్గం నరకం అనేది బుర్ర పెట్టుకున్న మనకే. ఇప్పుడు ఇంకొక విషయం, నేను మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు నైట్ 8ంటికి పడుకుని పోయా. నోట్ల రద్దు పొద్దున తెలిసింది నాకు, టీవీ లేదు మా ఇంట్లో, కాబట్టి నాకు స్వర్గం నరకం తెలిసింది ఆ రోజు. ఇంకొక విషయం, మీరు అందరూ లైన్ లో నుంచున్నారా? నోట్ల రద్దు రోజు లైన్ లో నుంచున్నారా నోట్లు మార్చడానికి? మా ఇంట్లో సిల్లికి అవ్వలేదు. నేను నోట్లో లైన్ లో ఎందుకు ఉంచుంటాను? నేను మా ఇంట్లో సిల్లికి అవ్వలేదు. నేను కామెడీ కాదు, సీరియస్ గా. అప్పుడు మా ఇంట్లో సిల్లికి అవ్వలేదు. నేను ఒక బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు మార్చడం లేనే లేదు పని. మరి నాకెందుకు బాధ, మీ అందరికి బాధ. కానీ ఇప్పుడు నోట్ల రద్దు పెడితే నేను బుక్ అయిపోతాను. ఇప్పుడు నోట్ల రద్దు పెడితే బుక్ అయిపోతాం నేను, నీతో సహా. అప్పుడు నాకు సిల్లికి అవ్వలేదు. నా దగ్గర ఇంట్లో 500 నోట్లు కూడా లేవు, డబ్బులే లేవు ఇంట్లో వచ్చినప్పుడు. అప్పుడు నాకేం లేదు కదా, నేను ఫరక్. అందరూ బ్యాంకులకి వెళ్తుంటే నేను 500 వెళ్ళని నాకు ఉడకలారనుకున్నా అంతే. ఇది విషయం ఏంటి, మనకి ఇబ్బంది కలిగితే అది నరకం, మనకి ఇబ్బంది కలగకపోతే అది నరకం లేదు. ఇప్పుడు కోట్లు ఉన్నాయనుకోండి, మీ దగ్గర 2 కోట్లు ఉన్నాయనుకోండి, అది ఇంట్లో ఉన్నాయనుకోండి, మార్చగలుగుతారా ఆ రోజు మీరు? లేదు. అందుకే మీకు నరకం. అప్పుడు నా దగ్గర ఏ డబ్బులు లేదు కాబట్టి నాకు నరకం లేదు. స్వర్గం నరకం మీ మనసులో ఉన్నాయి, రాసుకోండి అందరూ. స్వర్గం నరకం కేవలం మీ మనసులో ఉన్నాయి. నేను స్వతంత్రం రోజు మేఘనాకి ఇప్పుడు వచ్చింది చూడండి, మేఘనాకి ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగే చెప్తాను చూడండి. ఏంటంటే, పడి ఉండగా ఒక మంచం, చెంతనే భార్య, 2 రొట్టెలు ఉండగా ఇంకేమి మనసుకు అన్నాడు. ఏంటి, పడుండగా ఒక మంచం, పక్కనే భార్య, 2 రొట్టెలు, ఇంకేమొద్దంట, అదే స్వర్గం అంట. అంతే అయిపోయింది. అప్పుడు కొన్ని కోట్లు ఉంటే స్వర్గం వచ్చిందా, పక్కన పిల్ల ఉంటే స్వర్గం వచ్చిందా? అయిపోయింది. అదే ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు తిట్టుకొని కొట్టుకునేవాళ్ళు ఉంటే అది నరకం. జాగ్రత్తగా మన ప్రమేయం లేకుండా గొడవలు అయితే కూడా మనం ఏం చేయలేం. మన అది నరకమే కదా, అంతే కదా. మరి మన ప్రమేయం లేకుండా మనం నరకానికి వెళ్ళిపోయినట్టేగా. లేదు కదా, మన ప్రమేయం ఎందుకు లేదు? మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు? ఇప్పుడు ఆలోచించారు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్లో 100 మంది చచ్చిపోయి మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు. ఇజ్రాయిల్ మీది అనుకుంటే, ఇజ్రాయిల్లో నా అబ్బాయి ఉంటే నాకు ప్రాబ్లమే కదా, ఇజ్రాయిల్లో నా అబ్బాయి ఉంటే నాకు ప్రాబ్లమేనా? టెన్షన్. ఇజ్రాయిల్లో లేదు. కాబట్టి మీ మనసులో అది ఉంటే మీకు ప్రాబ్లం, మీ మనసులో అది లేకపోతే ప్రాబ్లం లేదు.
అందుకే యోగాలో ఒక విషయం చెప్తారు, మన బుర్ర తీసేస్తే ప్రాబ్లం అన్ని పోయాయని. అంతే కదా, మన బుర్ర ఎక్కువైపు ఇది. Correct. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ బుర్ర తీసేసి గజనీ సినిమాలో పెడితే మనకి ఎవరికైనా ప్రాబ్లంలు ఉన్నాయా? అస్సలు అస్సలు ప్రాబ్లమే లేదు సార్. ఇంత అయిపోయింది. హ్యాపీ అది. హ్యాపీ, అదే చెప్తారు కదా అబ్బాయి, ఇవన్నీ బుర్ర వల్లే. ఆ బుర్రను తీయడమే ధ్యానము. మేఘనా చెప్పు. సార్ నాకు ఇంకొక డౌట్ చెప్పండి 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 చెప్పండి, మీరు చెప్పండి, మీరు అడగండి. కాదు సార్, ప్రపంచంలో ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి కదా, అవును, మనిషికే ఎందుకు ఇచ్చాడు సార్ ఇంత తెలివి? మనిషికి దేవుడు తెలివి ఇవ్వలేదు. మనిషి మాత్రమే డబ్బు? లేదు లేదు, మనిషికి తెలివి ఇవ్వలేదు, మనిషి తెలివిని సంపాదించుకున్నాడు. ఓకే, మనిషికి తెలివి ఇవ్వలేదు. మిగతా జంతువులు అలాగే ఉన్నాయి కదా సార్. మరి అదే పెరగలేదు. మన ఇప్పుడు డైనోసార్లు ఉండుంటే మనం ఉండేవాళ్ళం కాదు. డైనోసార్లు ఉండకుండా పైనుంచి ఒక ఆస్ట్రోనాయిడ్ పడి డైనోసార్లు చచ్చిపోయాయి. పోయినాయి. పైనుంచి ఉలకపడి డైనోసార్లు చచ్చిపోయింది. అప్పుడు మనం మొలకెత్తాం. అవును. మొలకెత్తిన మనం మామూలుగా ఉన్నామా? 25 లక్షల సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి రావడానికి. ఇంత బుర్రవాడి టెలిగ్రాము, ట్విట్టర్ 25 లక్షల సంవత్సరాలు రాసుకోండి. మిగతా జంతువులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా సార్. మరి అదే చెప్తున్నాను, మనకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మారాం. ఒకవేళ సింహానికే తెలివితేటలు ఉంటే మనం వచ్చేవాళ్ళం కాదు. బ్రెయిన్ వాడి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, సింపుల్గా వాడండి. యోగా టీచర్లు ఎంతమంది ఉండగా నేను ఎందుకు వచ్చాను? నేను బుర్రవాడాను కాబట్టి నేను ఎక్కడి వరకు వచ్చాను. మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. సింపుల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ పెట్రోల్ బంక్ లో 12,000 జీతానికి ఎందుకు పనిచేస్తున్నారు? పెట్రోల్ బంక్ లో పనిచేసిన ధీరుభాయ్ అంబానీ ఇప్పుడు ఎంత పెట్టాడు? ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేసాడు తెలుసా మీ అందరికీ? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ గల్ఫ్ లో పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు, పెట్రోల్ కొట్టేవాడు. చదువు లేదు ఆయనకి, చదువు లేదు. కానీ ఆయన ఒక్కడు ఎందుకు వచ్చాడు? ఆయన తెలివితేటలు వాడాడు. ఎవడైతే వాడిని బుర్రను వాడతాడో వాడు పైకి ఎదుగుతాడు. ఎవడైతే వాడిని బుర్ర, ఇప్పుడు కూడా మన మనుషులు ఇంత హాయిగా ఉండాల్సిన మన జీవితాన్ని గొడవలు పెట్టుకొని మనం ఇంకా మన జంతువుల క్రూర మృగాల్లో మారుతున్నామా? ఆల్రెడీ బయట ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అమ్మాయిని రేప్ చేసి మన క్రూర మృగాలుగా మారుతున్నామా లేదా? అంత అయిపోయింది. ఎవడైనా ఒక అమ్మాయి అబ్బాయి కష్టపడి డబ్బులు సంపాదించుకొని మెడలో బంగారు గోల్ చేసుకొని వెళ్తుంటే అది లాగి మనం జంతువుల్లా మారేమా లేదా? జంతు ప్రవృత్తి మనిషిలో ఉంది సార్. అది కానీ మనిషి మాత్రమే డబ్బు, ఇల్లు ఇవన్నీ మనిషికి మాత్రమే ఎలా సాధ్యమని అన్నది అది చెప్పాను కదండి, తెలివితేటలు పెంచుకున్నామని. ఇప్పుడు తెలివితేటలు పెంచడం, ఇప్పుడు అంత విషయం ఎందుకంటే మీకు ఫోన్ తెలుసా? ఫోన్ లో ఏ ప్రాబ్లం, ఫోన్ లో ఉన్న మెమరీ కార్డు, ర్యామ్, గేమ్ తెలుసా మీకు? తెలీదు. కానీ ఒకటి ఇస్తే వాడతాం. సేమ్ ఇది కూడా అంతే. మనం బ్రెయిన్ పెంచుకొని పైకి వచ్చాం. ఇది ఎవడో దేవుడు ఇవ్వడం కాదు, మనకి మనమే పైకి ఎదిగాం. మళ్ళీ దేవుడి మీద తోసేకండి. ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన మన బుర్రని దేవుడి మీద తోసేకండి. అందరూ దేవుడు ఇచ్చాడు ఈ బుర్ర, అంత సీన్ లేదు. మనం కష్టపడి పైకి వచ్చాం. దేవుడికి మనిషి ఎంతో, ఒక నిమిషం, దేవుడికి మనిషి ఎంతో చేమంతే, దేవుడికి కుక్క ఎంతో నక్క అంతే. ఇంకొక విషయం చెప్తున్నాను, దేవుడికి మనిషి కన్నా చేమే ఇష్టం. ఎందుకంటే ఒక చీమ దాని బరువు మీద 10 రెట్లు మోస్తుంది. అంటే 1 గ్రాము ఉన్న చీమ 10 గ్రాములు మోస్తుంది. 100 కేజీలు ఉన్న మనిషి 1000 కేజీలు మోయాలి. చీమ లెక్కనైతే ఎంత? 100 కేజీలు ఉన్న మనిషి 1000 కేజీలు మోయాలి. మనం మోయగలమా? చచ్చిన మోయలేము. మళ్ళీ అవి కలిసికట్టుగా పనిచేస్తాయి, మనం పని చేయం. కాబట్టి దేవుడికి మనిషి కన్నా చీమే ఇష్టం, మనిషి కాదు. మరి వాటికి తెలుసా సార్ దేవుడు ఉన్నట్టు? తెలుసండి. చీమకి చీమ దేవుడు, కుక్కకి కుక్క దేవుడు, నక్కకి పెద్ద నక్క దేవుడు, గేదెకి పెద్ద ఆంబోతు దేవుడు ఉంటాడు. నిజంగా అడుగుతున్నాను సార్, నేను యాక్చువల్ గా సీరియస్ గానే చెప్పాను, మీరే కామెడీ అనుకుంటున్నారు. బుర్ర ఉన్న మనిషి తప్ప ఎవ్వడికి దేవుడు అవసరం లేదు. బుర్ర ఉన్న మనిషికి తప్ప దేవుడు అవసరం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను చూడండి. మనకు కూడా మీరు చెప్పినట్టు ధైర్యం, సాయం కోసం దేవుణ్ణి వేడుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా మనం ఎలా పడతాం? అదే కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ధైర్యము సాయము కోసం మనం వేడుకుంటాం. కానీ చీమకి చీమెంతో మనిషి కూడా అంతే. దేవుడికి రెండింటికి తేడా లేదు. సో దేవుడు అయితే ఉన్నాడు ఖచ్చితంగా. ఒక్క నిమిషం, అన్ని జంతువుల్ని చూస్తాడు ఆయన. అన్ని జంతువుల మీద ఆయన ఇది ఉంటుంది. మైక్ ఇక్కడ పెట్టాను, వదిలితే పడిపోయింది. అలాంటి 9 గ్రహాలని సూర్యుడు చుట్టూ టైం లేకుండా, బ్యాటరీ లేకుండా ఎవడు తిప్పుతున్నాడు? సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు. ఎప్పుడైనా మన భూమి వెళ్ళి సూర్యుడి దగ్గరికి హాయ్ నమస్తే గురు అని ఎప్పుడైనా వెళ్ళిందా? ఒక్క నిమిషం అన్నా మన ఇండియన్ రైల్వే లాగా ఎప్పుడైనా లేట్ అయిందా? ఇంకొక విషయం చెప్తాను, మీ ఎవరికి తెలియదు. చూడండి, ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి అనుకోండి. 4 అంగుళాలు ఎదరికెళ్ళినా
భూమి మీద నీరు ఉండదు, 4 అంగుళాలు వెనకెళ్ళినా భూమి మీద నీరు ఉండదు. రాసుకోండి, కామెడీకి అది సైన్స్. జాగ్రత్తగా చూడండి, సూర్యుడి దగ్గరికి భూమి 4 అంగుళాలు ఎదరికెళ్ళినా భూమి మీద నీరు 4 ఉండదు. inches అంతే. 4 ఇంచెస్ 4 అంగుళాలు వెనక్కి వెళ్ళినా నీరు ఉండదు. ఎందుకు తెలుసా? 4 అలుగులు సూర్యుడికి దగ్గరికి వెళ్తే ఆ వేడికి భూమి మీద ఉన్న నీరంతా కరిగి ఆవిరే చచ్చిపోద్ది. 4 అంగుళాలు వెనక్కి వెళ్తే నీరంతా గడ్డకట్టి ఆగిపోతుంది. ఓకే. ఎవడు తిప్పుతున్నాడు దీన్ని ఇంత శ్రద్ధగా? కరెక్ట్. కానీ వాడంతా నన్నే చూస్తాడని కూడా మన భ్రమ. ఇప్పుడు ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, తల్లి 10 మందిని చూడగలుగుతుందా? అందులో ఫోన్ తీసి ఎవరితో చాటింగ్ చేసేవాడు ఒకడు, బయట రోడ్డు మీద తిరిగేవాడు ఒకడు, సిగరెట్ కాల్చేసి అమ్మకి తెలియకూడదని చెప్పి జామకాయ ఆకులు నవిలేసి వచ్చేవాడు ఒకడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినాడు ఒకడు, బోల్డ్ మంది ఉంటారు. ఇదంతా మంచిది. సుప్రజ గారు, ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, దేవుడు మనం దేవుడు పవర్ వల్లనే మనం పుట్టామని. ఇప్పుడు మనం చదివే మంత్రాల వల్ల వాళ్ళకి పవర్ వస్తుంది అంటారు. మన చదివే పవర్ వల్ల ఆయన మంత్రాలు ఎందుకు చచ్చినారు? ఇదంతా భ్రమ. అంటే గ్రహణం టైంలో మనము మంత్రాలు చదివితే దేవుడికి పవర్ వస్తుంది. లేదు లేదు లేదు, ఇదంతా ఊరికే భ్రమ. ఇది ఇప్పుడు చూడండి, మనం చేయడం వల్ల ఉపవాసం చేస్తే దేవుడికి మంచిది అని చెప్పడంతోనే కదా మనం ఉపవాసం చేస్తున్నాం. మనకు మంచిదంటే మనం ఎవరైనా ఉపవాసం చేస్తామా? అలాగే ఇది చేస్తే దేవుడికి శక్తి అవుతుందని చెప్పి చేయడం వల్లే అలా చేస్తున్నాం. కానీ దేవుడికి మనతో శక్తి అంటే, ఒక విషయం చెప్తాను, శివుడికి మనం అసలు అవసరమే లేదు. ఇంకా మళ్ళీ చెప్తాను, మనిషి కన్నా మట్టి గడ్డే శివుడికి ఇష్టం, చేమే శివుడికి ఇష్టం, మనం అవసరం లేదు. ఇంకొక విషయం, భూమి మీద మనుషులందరినీ తీసి భూమి బతుకుతుంది తెలుసా? కానీ భూమి మీద మనుషులు ఉండడం వల్ల ఈ భూమి బతకట్లా తెలుసా మీ అందరికీ? ఫ్యాక్టరీలు కట్టేసి, మిగతా జంతువులు చంపేసి, పొల్యూషన్ చేసేసి, టవర్లు పెట్టేసి, పెట్రోల్ చచ్చిపోయి నాశనం అయిపోతుంది. మనిషి ఎప్పుడైతే చచ్చిపోయాడో మళ్ళీ ప్రకృతి వికసిస్తుంది. మనిషితో సంబంధం లేదు, దేవుడికి మంత్రాలకి అస్సలు సంబంధమే లేదు. చెప్పండి మేడం సుజాత గారు. గుడ్ ఈవినింగ్ సార్. అది పెద్దవాళ్ళు అంటారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదా. ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఖచ్చితంగా అది కరెక్ట్. ఖచ్చితంగా ఖచ్చితంగా 1000కి 1000 పాళ్ళు, 1000కి 1000 పాళ్ళు. మీరు ఏదైతే దానం చేస్తున్నారో మీకు అదే రిటర్న్ వస్తుంది. మీరు ఏదైతే సాయం చేస్తున్నారో మీకు అదే రిటర్న్ వస్తుంది. 1000కి 1000%. ఇందులో మళ్ళీ సెకండ్ డౌట్ లేనే లేదు. మీరు చేసే పని ప్రతి చెడు పని మనకి రివర్స్ వస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు రివర్స్ వస్తుంది. రివర్స్ రావాల్సిందే. నేను కోకోలు చెప్పగలను అవి ఖచ్చితంగా, ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు గత జన్మలో లేదు లేదు, గత జన్మ లేదు. గత జన్మతో అయిపోయింది. ఈ జన్మలో మాత్రమే ఉంటది. గత జన్మ కౌంట్. ఇప్పుడు చూడండి, కిందటి మ్యాచ్ లో 500 కొట్టాము, ఈ మ్యాచ్ లో 10 కొట్టాము. ఆ 500కి 100 జత చేస్తామా 600అని? అర్థమైందని చెప్పింది. క్రికెట్ మ్యాచ్ తెలుసా మీ అందరికి? కిందటి మ్యాచ్ లో 500 కొట్టామండి వన్డేలో, ఈ మ్యాచ్ లో 100 కొట్టాం. 2 కలిపి 600 వేస్తారా? మీ కిందటి మ్యాచ్ ఈ మ్యాచా? కిందటి మ్యాచే, ఈ మ్యాచే. అలాగే కిందటి జన్మది మీరు ఇక్కడికి ఏమీ పట్టుకురారు. ఈ జన్మలో మీరు ఏమైతే చేస్తారో అవి మాత్రమే ఈ జన్మలో మీరు పట్టుకొస్తారు. మనం అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటేనండి, ఇప్పుడు ఏదన్నా సమస్య, ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే మీరు గత జన్మలో ఎవరికో చేసుంటారు, అందుకే ఈ సమస్య. లేదంటే జన్మది స్థితికి వెళ్ళాలి. లేదు, మిమ్మల్ని అగ్గిలో కాల్చే దేనికంటే మీ పాపాలు పుణ్యాలు కూడా పోతాయి, మొత్తం పోతాయి. అగ్గిలో కాల్చి తీసేస్తారు, మొత్తం తీసేసి శివార్పణం అయిపోద్ది. మీరు అప్పుడే పుట్టిన బిడ్డలా శివుల్లోంచి బయటకు వస్తారు, మొత్తం తీసివేయబడతాయి, మొత్తం జీరో. జన్మ ఎత్తడంతో అన్ని కొత్తగా వస్తాయి అంటారా? మొత్తం ప్యూర్ వస్తుంది. కిందటి జన్మది ఒకటి పట్టుకురారు. మీరు ఈ జన్మలో ఏం చేశారు, మీ అమ్మ తల్లిదండ్రులు, మీ అమ్మగారు నాన్నగారు ఏం చేశారు మాత్రమే మీకు కౌంట్. మిగిలినది ఏది కౌంట్ ఉండదు. మన అమ్మ నాన్న మనకి ఏం చేస్తారు?
మీరు చేసిందే కౌంట్. మీరు చేసిన సేవ, మీరు చేసిన మంచితనమే మీ పిల్లలకు కౌంట్. పూర్వజన్మది ఏది తీసుకురారు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. ఇది నేను చెప్పినవి కాదు, నేను చెప్పే ప్రతి మాట మా గురువు గారు చెప్పిందే. శివ గోయంక అఘోరా గారు చెప్పిన మాటలే. నాది ఒకటి యాడ్ చేయడానికి, ఒకటి తీయడానికి అందులో ఏమీ లేదు. ఒక డౌట్ ఉంటది సార్, ఏంటంటే మరి ఒకరు ఎక్కువ స్థితిలో ఉంటారు, ఒకళ్ళు తక్కువ స్థితిలో ఉంటారు. అంటే ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు, ఒక నిమిషం, ఎక్కువ స్థితిలో ఏంటి, రిలయన్స్ అంబానీకి 1000 కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళ అబ్బాయి గురించి మన పెళ్లిలో ఏడ్చాడా రిలయన్స్ అంబానీ? మా అబ్బాయి ఇలా అయిందని ఏడ్చాడా? రమణ మహర్షి ఆనంద స్థితిలో ఉన్నాడా, రిలయన్స్ అంబానీ ఆనంద స్థితిలో ఉన్నాడా? మీరు డబ్బుతో కొలబద్దేస్తున్నారా? మీరు డబ్బుతో కొలబద్దేస్తే మీరు కొలుచుకోవడం లేదు. ఇప్పుడు ఆఫ్రికాలో ఒక దేశం ఉంది, అక్కడ పొట్టతో కొలబద్దేస్తారు. ఎంత పెద్ద పొట్టు ఉంటే అంత హ్యాండ్సమ్ గా ఉన్నట్టు. నెట్లో కొట్టింది అందరూ, కామెడీ కాదు, సీరియస్. ఆఫ్రికాలో ఎంత పెద్ద పొట్ట ఉంటే అంత గొప్ప అందగాడంట, అందుకని పెద్ద పొట్ట చేస్తారు. ఇంకొక చూడండి, మెడ సాగ తీసుకుంటారు, గమనించారు ఎక్కడైనా? స్ప్రింగ్ వేసుకుని మెడ సాగ తీసుకుంటారు కొంతమంది చెవులీలు కిందకి లాగేసుకుంటారు. అలాగే ఇక్కడ డబ్బుతో కొలుస్తున్నాం అంతే. కానీ మనశ్శాంతితో కొలవాల, ఆనందంతో కొలవాల అంతే. మనం డబ్బుతో కొలుచుకుంటున్నాం, అదంతే. కొంతమందికి ఈజీగా అన్ని వచ్చేస్తాయండి, కొంతమంది స్ట్రగుల్ అవుతే గానీ అది పొందలేరు. అది ఎలాగంటారు? అలా కాదు, మీరు ఈజీగా తీసుకున్నారు. ఇప్పుడు నేను యోగా ఈజీగా నేర్చుకున్నానని చెప్తాను, నేను నా దృష్టిలో ఈజీగా నేర్చుకున్నాను, కానీ నేను ఎన్ని పాటలు పడ్డాను మీకేం తెలుసు? నేను 11 రాశాను. ఇదిగోండి, ఏంటి, నేను 10వ తరగతి పరీక్ష చదువుతున్నానండి. ఇవన్నీ 10వ తరగతి పరీక్ష చదువుతున్నానండి. ఇవన్నీ ఈ పుస్తకాలన్నీ 10వ తరగతి పరీక్ష చదువుతున్నానా? పెన్ను పేపర్లు చూడండి, హైలైటర్ చూడండి. సార్ మీరు అన్ని ఈజీగా చెప్పేస్తారండి. ఈజీగానే మనం అనుకుంటాం అంతే. దాని వెనకాతల స్ట్రగుల్ ఉంటుంది. ఆడికి ఈజీగా వచ్చిందని మనం అనుకుంటున్నాం, ఆడి స్ట్రగుల్ ఫేస్ చేసి మనకేం తెలుసు? వాడేం చేస్తాడు మనకు తెలియదు కదా. ఖచ్చితంగా ఉంటుంది. అందరూ అంటారు, సార్ మీరు ఏ ప్రశ్న అనేది చెప్తారు, దాని వెనకాతల అంత ఉంది. ఇవన్నీ నేను ఒక 2 నెలలు పూర్తి చేయాలి, మళ్ళీ తర్వాత పుస్తకాలు మళ్ళీ తర్వాత తెచ్చుకోవాలా. కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది, మనం ఈజీగా అనుకుంటాం, అంతే తేడా. అంటే ఈ జన్మలోనే జన్మకి అగ్గిలో కాల్చితే మొత్తం పోతాయి. అదే మీరు ఝాన్సీ ఘాట్లోకి వెళ్ళి మీరు కాశీలో పెడితే దరిద్రంతో సహా మొత్తం పోతాయి. చెప్పండి, మణికర్ణిక ఘాట్లోకి వెళ్తే ఏంటండి? చెప్పండి మేడం, చెప్పండి మేడం, చెప్పండి. అవును, మరి ఈ జన్మలో అవునండి. ఇవన్నీ కొంతమంది అంటే మన మతం గురించి కాదు కానీ కొంతమంది వేరే చోటకి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని ఏడ్చేస్తారు చాలా మంది. అది ఎంతవరకు? నేను రోడ్డు మీద వెళ్తున్నా, 2 అమ్మాయిలు రేప్ చేసా, అయ్యా ప్రభు కాపాడే క్వింటాల్ ఏడ్చేస్తా, పోద్దండి? అదే నేను అంటున్నానండి. ఇప్పుడు నేను జాగ్రత్త చూడండి, అవన్నీ జరగవు. ఇప్పుడు నేను ఒక 2 అమ్మాయిలు రోడ్డు మీద వెళ్తున్నారు, బాగున్నారు, రేప్ చేసా. లేకపోతే ఒక 3 అమ్మాయిలు వెళ్తున్నారు, మెడలో చైన్ బాగున్నాయి, లాగేసా. లేకపోతే నా శత్రువు ఒకడు బాగా డబ్బు సంపాదించాడు, పొట్లో పొడిస్తా, అయ్యా కాపాడవయ్యా నువ్వే